హాయ్ దిస్ ఇస్ ప్రేమ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ చూసుకునే ఫ్రెండ్స్, వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఫీచర్ గురించి మాట్లాడుకున్నాం. అదేంటంటే ఇంతకుముందు మనం కొత్తగా అవతార్ అనేది క్రియేట్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు మన ఫొటోస్ని స్టిక్కర్ లాగా రెడీ చేసుకుని మనకు నచ్చిన వాళ్ళకి సెండ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ అని దాన్ని చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దానికోసం ముందుగా మన వాట్సాప్ని ఆన్ చేసుకొని మనకి ఎవరికి పంపించాలనుకున్నా వాళ్ళ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ మీద ఇక్కడ ఎమోజీ సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో ఈ లాస్ట్ స్టిక్కర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మొత్తం 4 కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ టాప్లో, అది 4 లాస్ట్ది స్టిక్కర్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనము డైరెక్ట్గా మన ఫోటో అనేది ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవాలి. మనము ఏ ఫోటోని అయితే చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి స్టిక్కర్ రూపంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనము చేసుకోవాల్సినవి చూడండి. దీనికి ఏదైనా సరే మనము ఎమోజీస్ అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే కలర్స్ చూడండి, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే చూడండి ఇంకో ఆప్షన్ కూడా, ఇక్కడ మనం ఏదైనా సరే మార్క్ పంపించాలనుకుంటే ఈ విధంగా కూడా మార్క్ చేసి పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత డన్ మీద క్లిక్ చేసుకుంటే ఇప్పుడు సెండ్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ చూడండి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మనము దీంట్లో ఏమైనా మార్పులు చేపులు చేసుకోవాలన్నా కానీ ఎడిట్ స్టిక్కర్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఎడిట్ చేసి పంపించేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఎటువంటి యాప్ అవసరం లేకుండా మన ఫొటోస్ని స్టిక్కర్ లాగా ఎలా రెడీ చేయాలో తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్.